ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతాను, వినండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరము కలుగుజేయట కంటే వాని మెడకు తిరుగుట్రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపుకు తిరిగి మారు మనసు పొంది తినని నీ ఎడల అతన్ని క్షమించవలెననెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటనగా, సహజంగా అభ్యంతరాలనేవి వస్తాయి. అభ్యంతరాలు రాకుండా ఉండవు. అయితే ఎవరు వలన మనకు అభ్యంతరం వచ్చినా ఆ అభ్యంతరానికి కారకుడైన వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా అతనికి భయంకరమైన శిక్ష వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. వానికి ఎంత భయంకరమైన శిక్ష విధించినా అది వాడికి తగిన శిక్ష అన్నట్టుగా ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వాడి మెడకు తిరుగుట్రాయి కట్టి ఎత్తి సముద్రములో పడవేయుట వానికి మేలు. దీని భావం ఏంటంటే, సముద్రములో ఏది పడినా ఒడ్డుకు వస్తుంది, కానీ అలా ఈ మనిషికి తిరుగుట్రాయి కట్టి సముద్రములో వేస్తే వాడు లోనే పడిపోతాడు. అక్కడ ఏదో ఒక జీవరాశులు తినేస్తాయి, అంటే ఒడ్డుకు రాడు. వాడు ఒడ్డుకు రానంతగా వాడు అక్కడే నశించాలి. అంత భయంకరమైన పాపంగా అభ్యంతరాలు కలిగించేవాడు ఉన్నాడు. దేవుని బిడ్డ, భార్యకు నువ్వు అభ్యంతరంగా ఉన్నావా? భర్తకు నువ్వు అభ్యంతరంగా ఉన్నావా? పిల్లలకు నువ్వు అభ్యంతరంగా ఉన్నావా? తల్లిదండ్రులకు నువ్వు అభ్యంతరంగా ఉన్నావా? వారి ప్రార్థనకు అభ్యంతరంగా ఉన్నావా? వారి పరిశుద్ధ జీవితానికి అభ్యంతరంగా ఉన్నావా? వారి పరిశుద్ధతకు అభ్యంతరంగా ఉన్నావా? వారు దేవునిలో ఎదుగుతుంటే అభ్యంతరంగా ఉన్నావా? దేవునిలో ఎదగనీయకుండా అభ్యంతర పడుతూ ఉన్నావా? దేవుని పిల్లల్ని హింసిస్తున్నావా? వారిని వెనక లాగుతున్నావా? నీకు వచ్చే శిక్ష అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అని అభ్యంతరపరిచే వారితో ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఒకవేళ ఎదటివాడు నిన్ను అభ్యంతరపరిచిన నీవు భరించి సహించి నీవు ఓర్చుకున్నప్పుడు ఎదటివాడు నీ ఓర్పును చూసి, నీ సహనాన్ని చూసి, నీ ప్రేమను చూసి వాడు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా వాడిని క్షమించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. తప్పును గద్దించినప్పుడు అవతలవాడు పశ్చాత్తాపడితే వెంటనే మనము క్షమించాలి తప్ప వాడి మీద పగ తీర్చుకోవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకే దినమున 7 మార్లు అడిగిన, ఇక్కడ 7 అంటే సంపూర్ణత. అంటే మనము లెక్క పెట్టకూడదు. నేను ఎన్నిసార్లు నిన్ను క్షమించాలి అని అనకూడదు. వాడు ఎన్నిసార్లు తన తప్పును ఒప్పుకొని మన దగ్గరికి వచ్చినప్పటికీ మనము క్షమించాలి. ఎందుకంటే లెక్కలేని మార్లు దేవుడు మనల్ని క్షమించాడు కనుక మనము కూడా ఇతరులని క్షమించాలి. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించాలి. భార్య భర్తను, భర్త భార్యను క్షమించాలి. పిల్లలు తల్లిదండ్రులను పిల్లలను క్షమించాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. అలా క్షమించుకున్నప్పుడే దేవుని క్షమ మనకు దొరుకుతుంది. లేని ఎడల మన పాపములు నిలిచి ఉంటాయి. కాబట్టి భయముతోనూ వణకుతోనూ ప్రతి దినము ఎవరికి మనం అభ్యంతరం కారణం కాకూడదు. ఎవరైనా మనకు అభ్యంతరం అయితే వారు తప్పు తెలుసుకున్న రోజున మనం క్షమించాలి. లేని ఎడల వాడి మెడకు తిరుగుట్రాయి కట్టి ఎత్తి సముద్రములో పడవేయి అంత భయంకరమైన శిక్ష వారికి వస్తుంది. కానీ ఆ శిక్ష రావాలని కోరుకోకూడదు, కానీ వారు మారాలని మాత్రం మనం కోరుకోవాలి. ఆ శిక్ష విధించేది దేవుడే, అది దేవునికి అప్పగిద్దాం. అట్టి మంచి మనసుతో ఇతరులను ప్రేమించి సహిద్దాం. దేవుని కృప ఇప్పుడే నీకు నాకు అనుగ్రహించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.